కొంతమంది కుర్రోళ్ళకు నేను ఒకటే చెప్పాలనుకుంటున్నా. మనం దేనికన్నా వీసాకి అప్లై చేసుకున్నామంటే రోజులు, నెలలు, టైం కూడా మనము లెక్క పెడతాం. వీసా వచ్చిన తర్వాత నీకొక జాబ్ దొరికిన తర్వాత ఇక్కడ మంచిగా మనం పని చేసుకొని బతికి చూపెట్టాల. అంతేగాని కొంతమంది కుర్రోళ్ళు ఏం చేస్తున్నారంటే ఏదో చిన్న ప్రాబ్లమ్ వచ్చేసింది, ఏదో బాధ వచ్చేసింది, ఇంటికాడ ఉన్న వాళ్ళు ఏదో సమస్య పెట్టేసిళ్ళు. ఇక్కడ ఒకరికి పైసలు ఇస్తే ఆడు నాకు పైసలు ఇవ్వలేడు, ఇంటికి పైసలు ఇవ్వకపోతే మా వాళ్ళు నన్ను ఏమంటారు అని తప్పుడు ఆలోచనలు తీసుకొని సూసైడ్ చేసేసుకుంటున్నారు. ఒక నెల రోజులు, నెల ఎందుకు, ఒక వారం రోజులు మీ వాళ్ళకి ఒకసారి ఫోన్ చేయకుండా ఉండు. వాళ్ళు ఎంతలా బాధపడతారో తెలుసా? తెలిసిన వాళ్ళకు కూడా ఇంటికాడ నుంచి ఫోన్ చేస్తారు, మావాడు నాకు ఫోన్ చేస్తలేడు, ఏమైందో తెలుసుకుంటావా లేదా అని ఎంతలా బాధపడతారు. అలాంటిది నువ్వు సూసైడ్ చేసుకొని మీ వాళ్ళకి ఏం చేయాలనుకుంటున్నావు నాకు అర్థమవుతలేదు. అంటే నువ్వు చనిపోగానే ఇప్పుడు నీ బాకీలు, నీ బాధలన్నీ పోతాయి అనుకున్నావు ఏంది? నువ్వు చచ్చిపోగానే ఇంటికాడ ఉన్న బాకీలన్నీ ముట్టిపోతాయి అనుకుంటున్నావు ఏంది? ఏది జరగదు మిత్రమా. మనం ఎంత కష్టపడ్డా కానీ ఫ్యామిలీ కోసం ఆ ఒక విషయం గుర్తుంచుకో. బాకీలు ఉన్నాయని తప్పుడు ఆలోచనలు నిలుచుకొని సూసైడ్ మాత్రం చేసుకోకండి.